Please do subscribe to Prajabheri News Channel. जय भवानी बोलो जगदम्बा माता की जय, सेवालाल महाराज की जय, रामराव महाराज की जय, शाम की याड़ी की जय। ఇవాళ నిజామాబాద్ జిల్లా పట్టణంలోని బంజారా సోదరులందరూ కలిసి బంజారాలకు పవిత్రమైన తీజ్ ఉత్సవంను జరుపుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్స్ అసోసియేషన్, అలాగే ఎలక్ట్రిసిటీ అసోసియేషన్, అలాగే యూనిఫామ్ సర్వీస్ అసోసియేషన్, రెవెన్యూ అసోసియేషన్, స్టూడెంట్స్, మహిళా సోదరులు సోదరిమణులు అందరూ కలిసి తీజ్ పండుగను చేసుకోవడానికి నిజామాబాద్ జిల్లాలో 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు, అంటే 9 రోజులు నవరాత్రులుగా జరుపుకోవడం అనేది తరతరాలుగా బంజారా సోదరులో వస్తున్నటువంటి ఆచారంను నిజామాబాద్లో ప్రారంభించడం అనేది జరిగింది. ఇట్టి యొక్క తీజ్ ఉత్సవాన్ని పాలిటెక్నిక్ గ్రౌండ్లో అందరికీ సౌలభ్యం కొరకు సిటీ సెంటర్లో దీన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ఉత్సవానికి బంజారా సోదరులను ప్రతి ఇంటింటికి పేరు పేరున అందరూ రావాలి. జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ యొక్క కృపకు అందరూ ఆదరించి అందరూ వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి అందరికి ఆహ్వానిస్తున్నాను. తీజ్ ప్రోగ్రాం అంటే 9 రోజుల పండగ. శ్రావణం మాసంలో దానికంటే ముందు ఆషాఢంలో కూడా జరుపుకోవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి బంజారాలము, ఇంతకుముందు ఉన్నటువంటి క్షత్రియులము, రాజ్పుత్లం మేము జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవాళి మంచిగా ఉండాలి, మాతో పాటు బతికేటటువంటి జంతువులు బాగుండాలి, అలాగే ప్రకృతి బాగుండాలి, పాడి పంటలు సమృద్ధిగా పండాలి, మనతో ఉండేటువంటి వేరే కులస్తులతో కూడా అందరికీ బాగా జరగాలి, అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరగాలని చేసే తీజ్ పండుగ. తీజ్ పండుగ యొక్క ఎందుకు జరుపుకుంటారంటే పార్వతీమాత పరమశివుణ్ణి పొందే క్రమంలో 108వ అవతారంగా శివుణ్ణి అనుగ్రహించుకొని శివుణ్ణి వరించే టైంలో ఆ రోజు నుంచి తీజ్ చేయడం అనేది జరుగుతుంటది. దీంట్లో మెయిన్ ఏంటంటే మా అక్క చెల్లెళ్ళు మేము జరుపుకుంటారు, అలాగే ఆ ఇంట్లో ఉన్నటువంటి పెళ్లి కాని మా అమ్మాయిలు జరుపుకుంటారు. వాళ్ళు ఎందువల్ల జరుపుకుంటారంటే మా పెళ్లి కాని అమ్మాయికి మంచి వరుడు దొరకాలి, మంచి వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ మామయ్య కానీ అత్తయ్య కానీ మరదళ్ళు కానీ మంచి వాళ్ళు దొరకాలి, వాళ్ళందరికీ మంచి జరగాలి. అలాగే మా ఆడపడుచులందరికీ మాంగళ్యం బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, ప్రకృతి బాగుండాలి, మనం చేసే పనిలో బలం ఉండాలి అని జరుపుకోవడం అనేది జరుగుతుంది. కావున ఇలాగే నిన్న ఏంటంటే మా గోధుమలను నానబెట్టుడు కార్యక్రమం అయిపోయింది 1వ రోజు. ఇవాళ 2వ రోజు ఏంటంటే ఆ గోధుమలను మా బంజారాల ముఖ్య పండుగ అయినటువంటి తీజ్ పండుగను మొదలెట్టినాము. నిన్ననే యాక్చువల్లీ గోధుమల్ని నానబెట్టి మొదలయ్యి 10 రోజుల పాటుగా మేము దశమహావిద్యలు దేవతలను 10 మంది దేవతలను ప్రతిరోజు పూజగా ఉండి పూజించడం అనేటువంటి ఆనవాయితీ భారతదేశంలో మేము రాజస్థాన్, గుజరాత్,
అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నటువంటి మా బంజారాలందరూ కూడా వారి వారి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా 3 సార్లు జరుపుతాం ఒక సంవత్సరంలో. ఈసారి ఈ వర్షాకాలంలో జరిపేటువంటి ఈ తీజును మేము హరియాళీ తీజ్ అంటాము. ఈ హరియాళీ తీజును మా బంజారాలు మాకు ఎంత సైంటిఫిక్గా నేర్పారంటే, మేము ఏదైతే గోధుమలను మేము నానబెట్టి 9 రోజుల పాటు వాటికి పెళ్లిగాని పిల్లలు నీళ్లు పోయడం లాంటి జరగడం వల్ల వాటి ఎత్తు పెరగడం ద్వారా ఈ వాతావరణాన్ని ఇప్పుడు ఏదైతే ఎల్నీనో లానీనా సంవత్సరాన్ని డిసైడ్ చేస్తున్నారో, మా పూర్వీకులు ఆ గోధుమలు పెరిగే విధానాన్ని బట్టి వాళ్ళు ఎంత చదును చేయాలి, ఎంత పంట పండియాలనే ఉద్దేశంతోనే ఒక సైంటిఫిక్ ధోరణిలో మా బంజారాలు చేసినటువంటిది. అలాగే ఇంకో ముఖ్య విషయం, మేము గోధుమలతో పాటు వాటితో శనగలు వేస్తాము. యాజ్ సచ్ ఇప్పుడు సైంటిఫిక్గా ఆలోచించినట్టయితే శనగలు రైజోబియం బ్యాక్టీరియా ఎన్క్యాప్చర్ చేసే, సాయిల్ ఎన్క్యాప్చర్ చేసే శనగలు అంటే యూరియా ఆ వెదర్లో ఉన్నటువంటి నైట్రోజన్ని ఆ మొక్కకు అందిస్తుంది. అట్లాంటి సైంటిఫిక్ నేచర్తో ఉన్నటువంటి మా బంజారాల యొక్క ఉన్నతమైన ఈ సంస్కృతి ప్రోగ్రాము, అలాగే ఈ తీజును కనుక మా పూర్వులైనటువంటి రాజస్థాన్లో చూసినట్టయితే ఈ 10 రోజుల పాటు మా పెళ్లి కాని యువతులకు 10 రోజుల్లో 10 రకాల యుద్ధ విద్యలు నేర్పడం అన్నది మా రాజపుత్రుల యొక్క ఆనవాయితీ. ఈ విషయము మా బంజారా సోదరులందరూ కూడా, మేము ఏదైతే కొన్ని సంవత్సరాలుగా సౌత్ ఇండియాకు వచ్చేసామో ఇది పూర్తిగా మాకు ఇంకా తెలియదు. ఈ 9 రోజులుగా నిజామాబాద్ జిల్లాలో పట్టణంలో మాకు ఎడ్యుకేషన్ తప్ప సంస్కృతి మీద ప్రేమ కానీ ఇలా జరపాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. గత 3 సంవత్సరాలుగా కరోనా కారణంగా మేము చేయలేకపోయినాము. ఈరోజు ఇక్కడ డాక్టర్స్ అసోసియేషను, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం కానీ, యూనిఫామ్ అసోసియేషన్ కానీ, లంబాడా హక్కుల పోరాట సమితి కానీ, బంజారా శక్తి మూవ్మెంట్ లాంటి లైవ్ అట్లాంటి అన్ని రకాల ఆర్గనైజేషన్స్ మా బంజారాలందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు ఈ 10 రోజుల పాటు నిష్ఠతో మేము ఈ మా కలయిక సాంస్కృతికంగా కలుస్తాము. ఏ రాష్ట్రంలో పోయినా కూడా ఈ తీజ్ యొక్క బలాన్ని మా